హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే చికెన్ కర్రీ పూరి ఏ విధంగా చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ చికెన్ కర్రీకి మసాలా వేసుకుందాము. మిక్సీ జార్ తీసుకునేసి ఒక 20-25 దాకా కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. తర్వాత వచ్చి పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత చిన్న టమోటాలు ఒక 2 కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని ఇవన్నీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, మెత్తగా ఈ విధంగా మెదగాలి. మెత్తగా మెదిగితే మన గ్రేవీ బాగా వస్తుంది చికెన్కి. తర్వాత ఆ మసాలా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చి మనం పూరీకి పిండి నానబెట్టుకుందాం. ఇక్కడ ఇది తెల్ల గోధుమ పిండి అండి. తెల్ల గోధుమ పిండి లేకొచ్చి ఒక 2 స్పూన్ల దాకా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకున్నాను. తర్వాత సాల్ట్ ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో వేసుకున్నాను. తర్వాత కొంచెం చక్కెర వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ దాకా. ఇవన్నీ బాగా కలుపుకుందాము. కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు అంతా బాగా కలుపుకుందాం. ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. సూజీ రవ్వ వేస్తే కలర్ బాగా వస్తుంది, క్రిస్పీగా ఉంటాయండి పూరీలు. అందువల్ల ఆయిల్ వచ్చి 2 స్పూన్లు వేసుకొనేసి ఈ ఆయిల్ వచ్చి మొత్తం పిండిలో బాగా కలవాలి. ఎక్కడ ఉండలు లేకుండా నూనె వేసినప్పుడు ఈ విధంగా పూర్తిగా పిండిలో కలిసిపోవాలి ఆయిల్. అప్పుడే మనకు పూరి బాగుంటుంది. టేస్ట్ కూడా మెత్తగా బాగా ఉండడం కూడా బాగుంటుందండి. పూరి పొంగడం కూడా బాగా పొంగుతుంది. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. పూరికి చపాతీకి అయితే కొంచెము ఆనకైనా పర్లేదు, కానీ పూరికి అయితే గట్టిగా కలుపుకుంటే పూరి బాగా వస్తుంది. ఎప్పుడు కూడా చపాతీ పిండి కలిపినట్లు పూరి పిండికి కలుపుకోకూడదండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకుంటూ మనం నీళ్లు చూసుకుంటూ వేసుకోవాలండి. తొందరగా ఎక్కువ అయిపోతే మళ్ళీ మెత్తగా వస్తాయి పూరీలు, అందువల్ల పొంగవన్నమాట. అందుకు ఈ విధంగా బాగా మెత్తగా పిసుక్కుంటూ కలపాలండి. ఎప్పుడు కూడా మనం పిండి కలిపేటప్పుడు బాగా కలుపుతూ పిసుక్కుంటూ కలిపితే గన పిండి బాగుంటుందండి. అప్పుడు పిండి కూడా బాగుంటుంది. తర్వాత వచ్చి పూరి కూడా చపాతీ కానీ పూరి కానీ పిండి కలిపేదాన్ని బట్టి వస్తుందండి. మనము చూడండి, ఈ విధంగా కలిపేసి కొంచెం ఆయిల్ పూసేసుకొనేసి మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ నాననిద్దాం ఇది పిండి. ఇప్పుడు మనం మసాలా వేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి అది ఇప్పుడు చికెన్ చేసేసుకుందామండి. పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చి స్టవ్ వెలిగించుకునేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నె పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. చికెన్కి కర్రీకి చేసేదానికి అనమాట. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక ఏలక బుడ్డ, ఒక చెక్క ముక్క, 3 లవంగాలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగనిద్దామండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 చీలికలు చేసేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకుందాం, ఎగురుతాయి కదండి అందువల్ల. తర్వాత ఒక ఆనియన్ పెద్ద తెచ్చి వేసేసుకొని కలుపుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఇది కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేనైతే ప్రతిసారి సాల్ట్ వేసుకుందాము అంటుంటా కదండి. నేను ఎప్పుడైనా కూడా ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేసుకుంటాను. అది అలవాటు అయిపోయింది నాకు. అట్లా వేసుకుంటే బాగుంటుంది అని, తొందరగా కూడా వేగుతాయి అందువల్ల. తర్వాత మూత పెట్టేసుకొని వేయించుకొని మళ్ళీ చూసి మూత తీసేసుకొని చూద్దామండి. వేగిపోయినాయి, ఆనియన్స్ కలర్ మారినాయి కదా. ఇప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. ఈ మసాలా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగాలి. మూత పెట్టేసుకొని బాగా వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు ఆయిల్ పైకి వచ్చేందుకు వేయించుకోవాలండి, బాగుంటుంది. అప్పుడు కర్రీ కూడా బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. చూడండి, ఆయిల్ తేలుతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. తర్వాత వచ్చి చికెన్ కడిగేసి పెట్టుకున్నానండి. ఒక 3 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ చికెన్ ఇది. చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు, ఉప్పు వేసుకుందాము. పసుపు ఒక 1/2 స్పూను, రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. క్రిస్టల్ సాల్ట్ అంట కదా, అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు. అది ఉప్పు వేసుకునింది స్కిప్ అయిందండి. తర్వాత వచ్చి పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. వీడియో అయితే కట్ అయింది, నేను ఉప్పు వేసుకోండి వీడియో. పుదీనా కొత్తిమీర వేసేసుకొని అంతా బాగా కలుపుకుందాము. ఇది మూత పెట్టేసి బాగా వేగిన తర్వాత, మసాలా అంతా బాగా వేగిన తర్వాత, చికెన్లో నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత కొబ్బరి, ఈ మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఇప్పుడే మనం కారం అన్నీ వేసేసుకుందాం. ఇది కలుపుకున్న తర్వాత
కొంచెం ఉడకనిద్దామండి మసాలాని. కొంచెం ఉడికిన తర్వాత వేద్దాము. తర్వాత వచ్చి కారం 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి ఇదంతా కలుపుకుందామండి. కలుపుకునేసి ధనియాల పొడిలోని నేను కొంచెం గరం మసాలా ఇవి కూడా వేసేసుకున్నాను కాబట్టి మసాలాని అయితే వేయడం లేదు. తర్వాత నీళ్ళంతా కలుపుకునేసి మూత పెట్టేసుకుందామండి. మనకు నీళ్ళు ఎంత కావాలో అంత వేసుకునేసి చూడండి ఉడికిపోతుంది కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసేసుకొని పూరికి కొంచెం పలసగా ఉంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకుండా చేసుకోవాలి కాబట్టి మళ్ళీ అట్లా మూత పెట్టేసుకున్నానండి నీళ్ళు వేసుకునేసి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాం మనము. ఉడికిపోయిందండి ముక్క కూడా చికెన్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక మూత పెట్టేసి ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. తర్వాత పూరి పిండి మెత్తగా నానిందండి. చూడండి ఇన్ని వంటలు చేసుకున్నాను ఈ సైజులో చేసేసుకొని రుద్దేసుకుందాం రేకులు. ఎంతమందికి పూరి చికెన్ కర్రీ ఇష్టం అండి కామెంట్ రూపంలో తెలియజేయండి చూసే వాళ్ళు ఎవరైనా కూడా. చూడండి ఈ విధంగా రేకుల రాగా రుద్దుకుందాం రౌండ్గా. రుద్దేసుకునేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇక్కడ నేను రుద్దుకుంటున్నాను ఇవి. ఈ విధంగా రుద్దేసుకొని కొంచెం మందంగా రుద్దుకోవాలి. మరీ పలసగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. పూరి పలసగా ఉంటే ఇది పరపరా అని వస్తుంది, మందంగా ఉంటే మరీ కాలదండి. అందువల్ల మీడియంగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దేసేసుకొని కాల్చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ తెలేసుకుందాం నూనెలో. బాగుంటుందండి పూరి చికెన్ కర్రీ, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా, మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఆయిల్ కాగిపోయింది కాబట్టి పూరి వేసేసుకొని పూరి రేకులు వేసేసుకొని తెలేసుకుందాం. ఇప్పుడు చూడండి తెలేసుకుంటే ఎంత పఫ్ లాగా వస్తున్నాయి కదా, ఇట్లా రావాలండి పూరి కూడా. ఇట్లా బుడ్డగా రావాలి పూరీలు, బాగుంటాయి అప్పుడు. మనం వచ్చి బాంబే రవ్వ వేసినాం కాబట్టి ఇట్లా ఎర్రగా కూడా వస్తాయండి. ఇట్లా వేసుకుంటే మనం ఎప్పుడైనా కూడా పిండి అయితే గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. చూడండి ఎలా పొంగినాయి, బాగా పొంగినాయి కదా. రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ పూరి. ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.